హాయ్ అండి. కింబర్ స్టోన్ పగలగొట్టినప్పుడు వచ్చినటువంటి ఈ స్టోన్ చాలా అద్భుతంగా ఉంది. మనకు కావాల్సినటువంటి కవర్ కోటింగ్ కూడా ఈ స్టోన్ మీద ఉంది. కింబర్ స్టోన్ పగలగొట్టినప్పుడు ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయి. ఇలాంటి స్టోన్స్ అస్సలు మిస్ చేసుకోమాకండి. వీడియోలో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయమాకండి ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రతి స్టోన్ చాలా అద్భుతమైన స్టోన్స్ ఈరోజు వీడియో రూపంలో మీకు చూపిస్తాను. ప్రతి స్టోన్ కూడా కింబర్ నుంచి తీసినటువంటి స్టోన్స్ ఇవి. చాలా అద్భుతమైన గీతలు వాటి మీద ఉన్నటువంటి వజ్రానికి తీసిపోయినటువంటి ఒక అద్భుతమైన స్టోన్స్ ఇవన్నీ. టోపాస్, మొజనైట్ ఇట్లాంటి ఏదేదో పేర్లు చెప్తుంటాం, కానీ నాకు తెలిసిన రెండు పేర్లు, ఒకటి క్రిస్టల్, ఒకటి డైమండ్. మీలో వీటి చూసే స్టోన్స్ పేరు తెలిస్తే దయచేసి మెసేజ్ రూపంలో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ స్టోన్స్ వీడియోలో చూపించే ప్రతి స్టోన్ కూడా కింబర్ నుంచి బయటికి తీసినటువంటి స్టోన్స్ ఇవన్నీ. ఇలాంటి స్టోన్స్ని వెతకండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసేటప్పుడు ఇలాంటి స్టోన్స్ని వెతకటానికి ప్రయత్నం చేసే ఆలోచన కోసం ఇలాంటి వీడియో మీకు ఒకటి ఉపయోగపడుతుంది అనేసి చేస్తున్నాను. ఇది మనం వెతికేటప్పుడు స్టోన్స్, ఇలాంటి మంచి స్టోన్స్ని వెతికి చూడండి. ఈ స్టోన్కి అంచులో అక్కడక్కడ స్టీల్ కోటింగ్ కవరింగ్ కూడా క్లియర్గా కనబడుతుంది. ఇది కూడా ఒక కింబర్ స్టోన్ పగలగొట్టి తీసినటువంటిది. ఆ స్టీల్ కోటింగ్, ఆ మెరుపు అనేది ఈ స్టోన్లో చాలా అద్భుతంగా కనబడుతుంది. ఒక కింబర్ స్టోన్ పగలగొట్టిన తర్వాత తీసినటువంటి స్టోన్ ఇది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. స్కిప్ చేయకుండా ముందుకి వచ్చే స్టోన్స్ని కూడా గమనించండి. ఇలాంటి స్టోన్స్ దొరికేటప్పుడు వీటి గురించి చెప్పే ఒక గొప్ప మనిషి లేరన్న విషయం తెలుసు, కానీ ఇలాంటి మాటలు వాళ్ళు చెప్తే బాగుండేది. నాకన్నా మనకేం తెలియదు కూడా, తెలుసుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేసేటప్పుడు అటు ఇటు తప్పు ఉంటే నన్ను దయచేసి క్షమించగలరు. వీటి స్టోన్ పేరు కూడా నాకు అంత క్లారిటీ తెలియదు. కింబర్ స్టోన్ నుంచి బయటకు వచ్చినటువంటి స్టోన్ ఇది. ఇలాంటి స్టోన్స్ని వెతకండి, ప్రయత్నం చేయండి. వజ్రానికి ఏమాత్రం తీసిపోయినటువంటి ఇలాంటి అద్భుతమైన స్టోన్స్ని మీరు వజ్రాలు అన్వేషణ చేసేటప్పుడు వెతికేదానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి. బహుశా ఇలాంటి స్టోన్స్ని మనం టెస్టింగ్ చేయించినప్పుడు కొద్దిగా గొప్ప లాభం అనేది మనకి ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. చాలా స్టోన్స్ని ఆ ప్రాంతంలో గుర్తించి వెతకడం అనేది ప్రతి ఒక్క వీడియోస్ని మీరు చూసి తెలుసుకొని ప్రయత్నం చేసి వెళ్ళాలి. ఎక్కడ ఎప్పుడు ఏ స్టోన్ దొరుకుతుందో, ఏ వ్యక్తికి తలరాత మారుతుందో భగవంతుడి నిర్ణయం అది. ఒక చక్కటి చెట్టు, ఆ చెట్టుకు ఉండేటువంటి పండ్లు చాలా చక్కగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. చాలా స్వీట్గా, తీయగా, ఎంతో అద్భుతమైన పండ్లు ఉంటాయి. కానీ ఆ పండ్లు కోస్తేనే అవి మనకి చేతికి నోటికి అందుతుంది, మనకి ఆహారంగా మారుతుంది. కానీ అవసరం లేని ఒక పండు ఉంటుంది, ఆ పండు కుళ్ళిపోయినటువంటి పండు అనమాట. ఆ చెట్టుకి అవసరం లేదు కాబట్టి అది ఆటోమేటిక్గా ఆ పండు అనేది రాలి కింద పడుతుంది. అర్థమైందా? మనిషి కొయ్యని అవసరం లేదు, ఆ చెట్టుకి అవసరం లేదు కాబట్టి ఆ కుళ్ళిపోయిన పండు కూడా కింద రాలి పడుతుంది. ఆ పండు పురుగులు తప్ప మనుషులు ఎవరు కూడా దాన్ని ముట్టుకోరు. ఆ విధంగా మనం వెతికిలాడేటప్పుడు ఒక ఉపయోగపడే స్టోన్స్ని వెతకాలి, వెతికేదానికి ప్రయత్నం చేయాలి అనేసి చెప్తున్నాను. ఇలాంటి స్టోన్స్ మీద గీతలు ఉండేటువంటి కింబర్ స్టోన్ నుంచి బయటకు వచ్చినటువంటి అద్భుతమైన స్టోన్స్ని మీరు కూడా నాలాగే వజ్రాల అన్వేషణ గుర్తించి వెతకాలనేసి ఈ వీడియో మీకు తెలియజేస్తుంది. చాలా చక్కటి స్టోన్స్ అప్పుడప్పుడు మన వీడియోస్లో కనబడుతుంటాయి. ఇలాంటి వీడియోస్ చూసేటప్పుడు లైక్ చేయటం వల్ల మనకేం ఉపయోగం ఉంటుంది అని అనుకోకుండా ఇలాంటి వీడియోస్కి
ఒక చిన్న లైక్ చేయండి. ఎంతో కష్టపడుతుంటాం. మీరు మీరు నాకు అందించేది నాకే కాదు, మీ యొక్క ఛానల్ ఉండేటువంటి మీకు నచ్చే యూట్యూబర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి లైక్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత మీకు సమయం ఉంటే నా వీడియోస్ కూడా కనీసం ఒక లైక్ చేసి చూడండి. నాలాంటి వాడిని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేం, ఏమీ సాధించలేం కూడా. వెతకండి, ప్రయత్నం చేయండి, ఖాళీ సమయాల్లో కష్టపడండి. ఎవరిని మోసం చేయకుండా, ఒకరికి ద్రోహం చేయకుండా. మంచినీళ్ళు అనేవి అందరికీ అవసరం. ఉప్పు నీళ్ళని ఎవరు సామాన్యంగా దాన్ని ఉపయోగించరు. ఆ విధంగా మనిషి జీవితం అనేది ఉండాలి. మంచివాడికి సహాయం పడాలి, చెడ్డవాడిని దూరంగా పెట్టాలి. మనుషులే మోసం చేసుకునే కాలంలో బతుకుతున్నాం. స్టోన్ చాలా అద్భుతమైన స్టోన్ ఇది. లైట్ పింక్ కలర్ ఉంది. వెతికేటప్పుడు ఇలాంటి స్టోన్స్ని బాగా గమనించి మీరు కూడా ఇలాంటి స్టోన్స్ని గుర్తుపట్టుకోవడానికి వీడియో రూపంలో ఇలాంటి స్టోన్స్ మీకు నేను వీడియో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని అలా చూసి వదిలేయకుండా మీకు తోచినటువంటి కామెంట్ చేయండి. వీడియో బాగుంది, వీడియో మాకు నచ్చలేదు, ఏదైనా పర్లేదు, ఒక కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను, ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇంతకన్నా మంచిగా వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న లైక్ చేసి వీడియోని ముందుకి కొనసాగండి. లైక్ చేయకపోతే ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ప్రతి వ్యక్తి కూడా ఇంతకన్నా మంచి స్టోన్స్ని వెతకాలనేది మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. ఈ స్టోన్స్ని మీరు చాలా గమనించండి. చాలా అద్భుతమైన చక్కటి స్టోన్ ఇది. ఈ వీడియోలో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోన్ని మీరు గుర్తించి కామెంట్ చేయగలరు, ఇది ఏ స్టోన్ అన్నది. దయచేసి వీడియో మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. తప్పకుండా ఈ వీడియోలో ఈ స్టోన్ మీకు చాలా నచ్చుతుంది అన్న ఆలోచనతోటి ఈ స్టోన్ కూడా మీకు పరిచయం చేయటం జరుగుతుంది. వెతికేటప్పుడు ఇలాంటి చక్కటి స్టోన్స్ని కూడా మీరు గమనించి వెతకండి. ఆ మెరుపు చూడండి, రియల్గానే స్టోన్ మొత్తం ఆ విధంగా ఒక మెరుపు అనేది ఉంటే అలాంటి స్టోన్స్ని మీరు పొరపాటున కూడా మిస్ చేసుకోకండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. మీరు చేసే ప్రయత్నంలో తప్పకుండా మంచి అనేది ఉంటే మీలో ఖచ్చితంగా మంచి స్టోన్స్ని పట్టగలుగుతారు. మనసుని ముందు ప్రశాంతంగా ఉంచండి. వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు ముందు వాళ్ళకి దొరికిపోతుందేమో, వీడికి దొరికిపోతుందేమో అనేసి అడుగులు వేయమాకండి. మనకి తలరాతలో ఉంటే ఖచ్చితంగా అది దొరికే ఛాన్స్ ఉంటుంది. ప్రయత్నం మంచిదైతే, దేవుడు జాలి పడితే ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి స్టోన్ వజ్రం అనేది ఖచ్చితంగా పట్టగలుగుతాం. ఇలాంటి సూది ముక్కరాలు ఉండే ప్రాంతంలో, కింబర్ స్టోన్ ఉండే ప్రాంతంలో ఇలాంటి వాటిని నేను ఎక్కువ గమనించుకొని ఆ ప్రాంతానికే వచ్చి వెతుకుతూ ఉంటాను. అసలు ఇలాంటి స్టోన్స్ ప్రతి కొండలో ఉండవు, ఈ కొండలో ఎందుకు ఉన్నాయి అని ఒక ఆలోచన చేసుకుంటూ వెతుకుతుంటాను నేను. నాలాగా మీరు వజ్రాల అన్వేషణ చేస్తుంటే సపోర్ట్ చేయండి. చాలా వెయిట్ ఉంది ఈ స్టోన్, హార్డ్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. స్టోన్ సూది ముక్కర అయితే ఖచ్చితంగా కాదు, చాలా మంచి చక్కటి స్టోన్ ఇది. దీని కనుక పాలిష్ పడితే చాలా మంచి స్టోన్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత సైజులో నిజంగా వజ్రం ఉంటుందా? బహుశా వెనకట్లో ఉండేయా? అయితే ఇది జీవం ఈ స్టోన్లో ఉండి కోల్పోయిందా? అందువల్లే మనకి ఈ స్టోన్ దొరికిందా? 9-12 రకాల జాతులు వజ్రాల్లో నేను ఇప్పటిదాకా చూస్తున్నాను. రఫ్ డైమండ్స్, నేచురల్ డైమండ్స్ చాలా ఉన్నాయి. జీవం గల స్టోన్స్, ఎన్నో స్టోన్స్ని మనం అందించే ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా
ధన్యవాదాలు. వాళ్ళ నుంచి నేను ఎంతో కొంత నేర్చుకొని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ తెలియజేసే ప్రయత్నంలో మీకు ఇబ్బంది కలిగించిన, బాధ పెట్టిన దయచేసి నన్ను క్షమించగలరు. ఇంతకన్నా బెటర్గా చేయటానికి నాకు ఏదన్నా ఒక సలహా ఇవ్వండి. మీ నుంచి నేను ఎంతో తెలుసుకోగలుగుతాను. ఎప్పుడో 2002లో 8వ తరగతి చదువుకున్నా నేను. అది కూడా అంతంత మాత్రం చదువు లేకపోవటం వల్ల ప్రజెంటు కూలి పనికి వెళ్తుంటాను. ఆ పనిలో మనం చేసే కష్టం ఎంతో ఉండిద్ది. పని దొరికినప్పుడు చాలా సంతోషం ఉంటుంది. పని లేనప్పుడు చాలా బాధలు, చాలా కష్టాలు వస్తుంటాయి. ఆ ఖాళీ సమయాల్లో ఇలాంటి పేపర్స్లో పట్టప్పుడు తెలుసుకొని అక్కడికి వెళ్ళాలని ఎన్నో కలలు కంటుండేవాడిని. వజ్రకరూర్, జొన్నగిరి వెళ్ళి వెతకాలి. ఏదైనా ఒక చిన్న రాయి దొరికితే ఒక మంచి బండి తీసుకోవాలి, ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి అనేసి. మనకి ఇంతవరకు నిజంగానే ఒక స్టోన్ కూడా దొరకపోవటం, మన ప్రయత్నంలో ఏదో ఒక చిన్న తప్పు ఉందని తెలుసుకోగలిగాను. సరి చేసుకుంటూ ముందుకి కొనసాగుతున్నాను. ఇప్పుడు ఉదయం 6 నుంచి 9 గంటల సమయంలోనే ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తున్నాను. కానీ మన జర్నీ చేసేసరికి అది సరిపోతుంది. చాలా చక్కటి స్టోన్ మీద ఉన్నటువంటి కవర్ కోటింగ్ మీరు గమనించాల్సింది. నా మాటల కన్నా ఈ స్టోన్స్ వీడియో రూపంలో మీరు చూసే ఈ స్టోన్స్ని గమనించాలి. చాలా చక్కటి స్టోన్స్ ఇవి. టోపాస్ అని చెప్పొచ్చు, మొజనైట్ అని చెప్పొచ్చు, క్రిస్టల్ అని చెప్పొచ్చు, లేదా కింబర్ స్టోన్ నుంచి బయటకు వచ్చినటువంటి వజ్రానికి దగ్గర పోలికలు ఉన్నటువంటి స్టోన్స్ అని చెప్పొచ్చు. మన వీడియో మనకు నచ్చినట్టుగా చెప్పుకోవడం కాదు, ఇతరులకు కూడా అది నచ్చేలాగా చెప్పడానికి నేను ప్రయత్నం చేసే ప్రయత్నంలో తప్పుగా మాట్లాడితే ప్లీజ్ దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. తెలియని వాళ్ళకి తెలియజేసే బాధ్యత కూడా మీలో ఉంటుంది. ఇలాంటి స్టోన్స్ పేరు మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆ వీడియోలో మీరు ఎంతవరకు అయితే చూసారో 9 నిమిషాల లేదా 12 నిమిషాల లేదు 1 నిమిషమా, దాంట్లో మీరు చూసిన ఒక స్టోన్ పేరు మీరు చెప్పగలుగుతారా? చెప్తే తెలిస్తే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తారని ఆలోచించడంతో ఎదురు చూస్తుంటాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి. మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. శ్రీరాంపురంలో ఇలాంటి స్టోన్స్ అనేకంగా దొరుకుతుంటాయి. ఆ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ ఇది. ఒక అంచు ఆ రాయిని మట్టి వాటి మీద తొలగించినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఇది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా అయిపోతుంది. అదేందో ఒక మాయలాగా అయిపోతుంది ఆ స్టోన్. అది భూమిలో తలుక్కుమని మెరుస్తుండేది. లోపల ఉన్నప్పుడు ఒక చక్కటి కవరింగ్ కోటింగ్ తోటి చిన్న పొలుకు ఒకటి మెరుస్తుండేది. అప్పుడు ఆ స్టోన్ మనం తీసుకొని చూడటం వల్ల ఇలా కనబడుతుంటాయి. అందువల్ల ఇది ఒక మంచి స్టోన్, చక్కటి స్టోన్ అనుకొని చాలా సంతోషపడుతూ ప్రయత్నం చేస్తూ ఉంటాను. చూడండి, ఇంత పెద్ద స్టోన్ ఎన్ని పాయింట్లు వస్తుంది, ఎన్ని పాయింట్లు పెట్టున్నారు గమనించండి. ఇంకా ఇంతకన్నా బెటర్ స్టోన్స్ని మనం వెతకాలనేది ఈ వీడియో మీకు తెలియజేస్తుంది. తప్పకుండా వజ్రాల అన్వేషణ చేసే ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు ఉండేవాళ్ళు. వీళ్ళు తప్పకుండా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతకన్నా బెటర్ వీడియోస్ కోసం ప్రయత్నం చేస్తాను నేను కూడా. మీరు చేసే లైకే నన్ను ముందడుగు వేసేలాగా ప్రయత్నం చేస్తుంది. మీ సపోర్ట్ లేకుండా కొంచెం కూడా ముందుకు వెళ్ళలేను. చూస్తూనే ఉండండి మన ఛానల్. రేపు మరొక కొత్త వీడియోతోటి ప్రయత్నం చేస్తాను. బాయ్.